ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. నమస్కారం, నమస్తే, వనక్కం, సత్ ఆదాబ్. ఫ్రెండ్స్ ఎప్పటిలాగే సేమ్ మళ్ళీ బౌలర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు, బ్యాటర్స్ మళ్ళీ నిరాశపరిచారు. రిషబ్ పంత్ మాత్రం T20 ఇన్నింగ్స్తో చక్కగా 60 రన్లతో ఆకట్టుకున్నాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టారు. మనం చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచెస్ మొత్తం ఎన్నిసార్లు బ్యాటింగ్ వచ్చాడో అన్నిసార్లు అవే బాల్స్ కవర్ ట్రై చేస్తున్నాడు, స్లిప్లో కాట్ అవుతున్నాడు. విరాట్ కోహ్లీ మళ్ళీ నిరాశపడ్డాడు. అలాగే శుభ్మన్ గిల్, రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. తను 5th రౌండ్కి వచ్చాడు కారణమా, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి పొజిషన్ ఇంకొంచెం ముందుకు పంపిస్తే ప్రెజర్ లేకుండా ఆడతాడా, మరి ఆ 5th డౌన్ 6th డౌన్ పంపించే వారికి ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడా, ఇవన్నీ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కోచ్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే 21 ఏళ్ళ కుర్రాడు, 21 ఏళ్ళ అబ్బాయి ఆ టైంలో పంపించి ప్రెజర్ హ్యాండిల్ చేయాలంటే దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే నితీష్ కుమార్ రెడ్డి ఒక మ్యాచ్ ఆడాడు, తర్వాత మ్యాచ్ లైన్ అయిపోతుండు అని అనుకుంటున్నారు. కానీ మనకు డీప్ అనలైసిస్ చేస్తే నితీష్ కుమార్ రెడ్డిని ఒక 3 డౌన్ 4th డౌన్ ఒక 2 డౌన్ ఆ టైప్లో పంపిస్తే తను ప్రెషర్ లేకుండా చక్కగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాడు. తను ఏమిటంటే నితీష్ కుమార్ రెడ్డి ఆరంగేటం చేసే ఇంటర్నేషనల్లో ఒక 1 year అవ్వచ్చు. సరే, తనకు రంజీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంటర్నేషనల్ స్టేజ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. అయితే నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని మరి ఆ 6th డౌన్ 7th డౌన్ కాకుండా ఆ టైంలో తను ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. తనకి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. తను నేను ఒక 3rd డౌన్ 4th డౌన్ ఆ టైంలో పంపిస్తే తను ప్రెజర్ లేకుండా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాడు అని నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆడే ప్లేయర్స్ జైస్వాల్, రాహుల్, గిల్ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. జడేజా తన బ్యాటింగ్తో మాత్రం చాలా తక్కువ సార్లు ఆకట్టుకున్నాడు. జడేజా మీద కూడా బ్యాటింగ్ మీద నమ్మకం పెట్టుకోవద్దు. స్పిన్నర్గా ఓకే, కానీ బ్యాటర్గా జడేజా హోప్స్ పెట్టుకోవద్దు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్. ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు జైస్వాల్ అవుట్ అయ్యాడు, రాహుల్ అవుట్ అయ్యాడు, గిల్ అవుట్ అయ్యాడు, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈరోజు ఏమైందంటే 6th డౌన్లో ఎవరు మన నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఎప్పుడైనా వాషింగ్టన్ సుందర్ తర్వాత నితీష్ వస్తుండే 6th వికెట్ తర్వాత, కానీ ఈరోజు తొందరనే ఒక వికెట్ ముందు వచ్చాడు. అయితే నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని 5th డౌన్ 6th డౌన్ కాకుండా ఒక 2nd డౌన్ 3rd డౌన్ 4th డౌన్ ఈ విధంగా తనకి వచ్చే ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా. ఎందుకంటే చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మనం చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ ఈ 5 టెస్ట్ మ్యాచెస్లో 5 సేమ్ షాట్స్, సేమ్ స్లిప్ క్యాచెస్, ఒక ఎల్బిడబ్ల్యూ లేదు, ఒక బోర్డు లేదు, వేరే ఒకటి క్యాచ్ అవుట్ అయింది లేదు, ఒక రన్అట్ లేదు. విరాట్ కోహ్లీకి ఎక్కడ వేస్తే అవుట్ అవుతాడో వాళ్ళకి అర్థమైపోయింది, అక్కడనే వేస్తున్నారు, అదే ఎడ్జ్ అవుతుంది, క్యాచెస్ పడుతున్నారు. అది జైస్వాల్, ఎస్ తను ఎక్సలెంట్ ప్లేయర్, తను ప్రజలు కూడా ఆడుతున్నారు. యాజ్ ఓపెనర్గా చాలా చక్కగా ఆడుతున్నాడు. రాహుల్ ఫామ్లో లేడు, కోహ్లీ ఫామ్లో లేడు, రోహిత్ శర్మ ప్లేస్లో గిల్ని తీసుకొచ్చారు, గిల్ ఫామ్లో లేడు. యాక్చువల్గా గౌతమ్ గంభీర్ అడిగారట ఏమని, పుజరాన్ని తీసుకుందామని, కానీ సెలెక్టర్స్ ఒప్పుకోలేరట. ఒకవేళ గిల్ పొజిషన్లో రహానను పుజరాను తీసుకొచ్చేది ఉంటే ఇట్ వుడ్ బి కొంచెం బెటర్ ఉంటుండే అని నా అభిప్రాయం. ఎందుకంటే టీం కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. బౌలర్స్ మాత్రం బుమ్రాకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. బుమ్రా ఇస్ అ గాడ్, నిజంగా దేవుడు. సిరాజ్ అద్భుతంగా వేస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ, ఈవెన్ మన నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 వికెట్లు పడ్డాయి. కానీ బౌలింగ్ పరంగా ఓకే, కానీ బ్యాటింగ్ పరంగానే మనం రాణించలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఇంకొక మినిమం ఒక 250+ టార్గెట్ లేని కష్టం. ఒకవేళ మనకు రేపు మార్నింగ్ సెషన్ వరకు కూడా 4 వికెట్స్ వెళ్తే
వాళ్ళకి ఇంకా 2.5 days టైం ఉంటుంది. ఈరోజు 2 days, ఇవాళ సెకండ్ డేనే, రేపు థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది, ఫిఫ్త్ ఉంది. మనం రేపు కంప్లీట్గా నిలబడతామా అంటే నాకు మాత్రం డౌటే ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రీస్లో ఉన్నది సుందర్, జడేజా మీద బ్యాటింగ్ సరే, తను అందరూ ఓపెన్గా మాట్లాడాలంటే అది తను జడేజాతో బ్యాటింగ్ అయితే కాదు ఫ్రెండ్స్. స్పిన్నర్గా ఓకే, సరే ఐపీఎల్, రంజీ ట్రోఫీ అది వేరే, అదేమో కానీ ఇంటర్నేషనల్లో బ్యాటింగ్ తోటి తను చాలా తక్కువ పర్ఫార్మెన్స్ చేశాడు. టెస్టులు మాత్రం నాకు డౌటే. రేపు లంచ్ టైం వరకు కూడా మన వాళ్ళు ఆవుతారు అనేది కూడా డౌటే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో పోవచ్చు, ఫస్ట్ 1 hourలో పోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాషింగ్టన్ సుందర్, జడేజా కలిపి ఒక 100 run పార్ట్నర్షిప్ చేస్తే మనం సేఫ్. మిగతాది బౌలర్స్ చూసుకుంటారని నా అభిప్రాయం. ఎందుకంటే బౌలర్స్ 100% పర్ఫెక్ట్, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ బ్యాటర్స్ ఫెయిల్ అవుతున్నారు. బౌలర్స్ తప్పేం లేదు, బ్యాటర్స్ నిలకడ లేకుండా ఆడుతున్నారు. ఒక్కడు కూడా కాన్స్టెంట్గా లేదు. ఆ గిల్ని తీసుకొచ్చారు. ఇంకోటి ఫ్రెండ్స్, గిల్ని నేథన్ లయన్ ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు తనకు చెప్పి మరి అవుట్ చేశారు. అందరూ లబుస్టెన్, వాళ్ళు ట్రావిస్ హెడ్, కోన్స్టెస్, వీళ్ళందరూ హే స్మిత్ ఆర్ రెడీ టు టేక్ ద క్యాచ్ అని చెప్పుకుంటా మరి వీడు బాల్ వేశాడు. లయన్ హిట్టింగ్ వచ్చి వచ్చాడు, కరెక్ట్ స్మిత్ చేతిలోకి పోయింది బాల్, క్యాచ్ పట్టి చెప్పి మరి అవుట్ చేశారు. ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వి వాంట్ సమ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఎందుకంటే ఇంతకు 10 yearsకి వెళ్ళి మన బార్డర్ గౌస్కి ట్రోఫీ ఎదురు లేదు మనకి. సరే ప్రతిరోజు మన రోజు కాదు, కానీ టీంని విశ్లేషణ చేసేటప్పుడు నువ్వు ఒక రోహిత్ శర్మ పక్కన పెడుతున్నప్పుడు రోహిత్ శర్మకు తగ్గట్టు సీనియర్ ప్లేయర్ ఎవరున్నారు టీంలో అనేది అనలైసిస్ చేయాలి. అది లేకుండా గిల్ని తీసుకొచ్చారు. ఆ గిల్లు మొన్నదాకా తనకు రెస్ట్ ఇచ్చి ఒకటేసారి ఆడమంటే తను ఆడలేకపోతున్నాడు. ఇది ఏంటంటే ఏదో ఇది చిన్న మ్యాచెస్ సెలబ్రేషన్ కాదు కదా, మనకి ప్రెస్టేజ్, చాలా ప్రెస్టేజ్ అయిన సిరీస్ ఇది. సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ పక్కకు వచ్చినాడు, పుజారా, రహానా వాళ్ళని తీసుకోలేదు. అశ్విన్ ఉన్నా కానీ అశ్విన్ అట్లీస్ట్ ఈ బీజేడీ తర్వాత రిటైర్ అయ్యి తనకు ప్లేయింగ్ 11 తను ఏమన్నాడంటే, నాకు ప్లేయింగ్ 11లో ఛాన్స్ అయినప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఏం చేయాలి, నా బదులు నాకు కొత్తలన్నా అవకాశం ఉంటుందని చెప్పేసి తన దృష్టితో తప్పుకున్నాడు. అట్లీస్ట్ అశ్విన్ ఉంటేనన్నా తను ఆల్రౌండర్ కాబట్టి మనకు యాజ్ ఎ స్పిన్నర్గా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుండే. బ్యాటింగ్ కూడా అశ్విన్ చేస్తాడు, అది మనందరికి తెలిసిన విషయమే. వాస్తవానికి ఏంటంటే ఈ సిరీస్లో కంప్లీట్ బౌలర్స్ డామినేషన్. మన ఇండియాకి బ్యాటర్స్ అనేది ఫ్లాపే. నితీష్ కుమార్ రెడ్డి తను సెంచరీ కొట్టాడు, ఆ మ్యాచ్ డ్రా అయింది. కానీ నా ఒకటి ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని ఆ పొజిషన్ చేంజ్ చేపిస్తే, ఇంకొంచెం తొందరగా దిగిపిస్తే మనకు 100% ఇంకా మనకు పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది, రన్స్ ఎక్కువ వస్తాయి అనేది నా ఉద్దేశం. ఇది నాకు అభిప్రాయం ఫ్రెండ్స్. ఈరోజుకైతే ఇలా ఉంది. బుమ్రా కూడా కాళ్ళకి ఏమో చిన్న పట్టుకున్నట్టయితే హాస్పిటల్కి వెళ్ళాడు, ఓకే. కానీ ఇప్పుడు మన లీడు మనం గెలవాలంటే ఇంకొక 100 run పార్ట్నర్షిప్ అయితే కావాలి మనకి, లేకుంటే కష్టం మినిమం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రేపు మధ్యాహ్నం చేసిన వారికి మనం అవుట్ అయినా కూడా వాళ్ళకి ఇంకా రేపు మధ్యాహ్నం ఉంటుంది, వాళ్ళకి 2 days ఉంటుంది. అందుకే అంటున్నాను, తప్పకుండా మనకు ఇంకొక 100 run పార్ట్నర్షిప్ అయితే బౌలర్స్ చూసుకుంటారు. బుమ్రా అయితే హ్యాండ్స్ ఆఫ్. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొహమ్మద్ సిరాజ్, నితీష్ రెడ్డి బౌలర్స్ ఓకే. అకార్డింగ్ టు బౌలింగ్ డిపార్ట్మెంట్లో దే ఆర్ 100% ఆల్ రైట్, కానీ బ్యాటింగ్కి పోతుంది మనకి. సరే ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈరోజు మ్యాచెస్ వివరాలు రివ్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకటేంటంటే మనకు ఒక 100 run పార్ట్నర్షిప్ బిల్డ్ అయితే వీ విల్ బీ బౌన్స్ బ్యాక్. మీద బౌలర్ చూసుకుంటారు, లేకుంటే ఈ మ్యాచ్ గోవింద. జై హింద్, జై భారత్.